హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈరోజు జూలై ఫస్ట్ రోజు మన టీఈటీ ఇండికేటర్ బ్యాంక్ నిఫ్టీలో ఎలా పెర్ఫామ్ చేసిన ఒకసారి చూద్దాము. ఇది లైవ్లో రికార్డ్ చేసిన వీడియో. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో ఈరోజు మనకి సెల్ సిగ్నల్, బై సిగ్నల్ రెండు వచ్చినాయి. కాకపోతే ఆ రెండు సిగ్నల్స్ కూడా ఇన్వాలిడ్ సిగ్నల్స్ అంటే ఏంటంటే, ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీలో 10:10కి మనకి సెల్ సిగ్నల్ వచ్చింది, అంటే పుట్ సైడ్ బై సిగ్నల్ రావాలి, కానీ మనకి పుట్ సైడ్ బై సిగ్నల్ రాలేదు. అదేవిధంగా మనకి బ్యాంక్ నిఫ్టీ ప్రీమియంలో ఇక్కడ మనకు 12 గంటలకి బై సిగ్నల్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ 57,200 కాల్ సైడ్ ప్రీమియంలో బై సిగ్నల్ వచ్చింది. కానీ ఇక్కడ మనకి మన ఎంట్రీ రూల్స్ ప్రకారం ఒక క్యాండిల్ ముందు కానీ ఒక క్యాండిల్ తర్వాత కానీ ఇండెక్స్లో వచ్చి ఉండాలి. కానీ ఇండెక్స్లో ఇక్కడ చూస్తే ఇండెక్స్లో ఎక్కడా రాలేదు. చూడండి, ఇక్కడ ఇండెక్స్లో మనకి ఎంట్రీ ఇక్కడ రాలేదు, బై సిగ్నల్ రాలేదు. కాబట్టి మనం ఇది వ్యాలిడ్ ఎంట్రీగా తీసుకోలేదు. కానీ ఇది మంచి ర్యాలీ అయితే ఇచ్చింది. 100 పాయింట్స్ ఇచ్చిన టార్గెట్. కానీ 100 పాయింట్స్ ఇచ్చినా 200 పాయింట్స్ ఇచ్చినా సరే మనకి వన్స్ వ్యాలిడ్ సిగ్నల్ కానప్పుడు మనం ఎంట్రీ అయితే తీసుకోము. దీన్ని బేస్ చేసుకొని, ఇండికేటర్ బేస్ చేసుకొని మనం లాస్ట్ మంత్ 1470 పాయింట్లు ప్రాఫిట్ తీసాం. ఆ వీడియోస్ అని నేను నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను. బిఫోర్ లాస్ట్ మంత్ మే నెలలో 2200 పాయింట్లు ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసి 2200 పాయింట్లు మే నెలలో తీసాము. ఒకసారి ఆ వీడియోస్ చూడండి. మీకు ఈ ఇండికేటర్ కావాలంటే నేను యాక్సెస్ ఇస్తాను, ట్రేడింగ్ వ్యూలో ఇన్వైట్ ద్వారా యాక్సెస్ ఇస్తాను. మీకు నేను ఓన్గా బై చేసుకోగలను, ఓన్గా సెల్ చేసుకోగలను. నాకు ట్రేడింగ్ గురించి కొంచెం అవగాహన ఉందన్న వాళ్ళు ఈ ఇండికేటర్ గురించి ఒకసారి నా వీడియో చూసి అర్థమవుద్ది. నేను ఈ ట్రేడింగ్ వ్యూలో యాక్సెస్ ఇస్తాను ఇన్వైట్ ద్వారా. ఇక్కడ చూడండి, మనకు 12 గంటలకి ప్రీమియం ఇందాక సిగ్నల్ వస్తే ఇక్కడ మనకి 12:15కి వచ్చింది ఆ సిగ్నల్. 12:15, 12:20కి ఇక్కడ సిగ్నల్ వచ్చింది. కాబట్టి మన రూల్స్ ప్రకారం ఒక క్యాండిల్ ముందు కానీ ఒక క్యాండిల్ తర్వాత కానీ, ఇక్కడ మన రూల్స్ ప్రకారం చూస్తే ఒక క్యాండిల్ ముందు కానీ, ఇది రూల్ బుక్, ఈ ఇండికేటర్ సంబంధించిన రూల్ బుక్, మనకి ఒక క్యాండిల్ ముందైనా రావాలి, ఒక క్యాండిల్ తర్వాత అయినా రావాలి. ఇండెక్స్లో మనకి సిగ్నల్ వచ్చిన తర్వాత ఒక క్యాండిల్ ముందు కానీ ఒక క్యాండిల్ తర్వాత కానీ ప్రీమియంలో రావాలి. కానీ మనకి ప్రీమియంలో సిగ్నల్ అనేది 3 క్యాండిల్ తర్వాత వచ్చింది కాబట్టి మనం ఎంట్రీ తీసుకోలేదు. ఇదైతే మంచి ర్యాలీ ఇచ్చింది, అయినా సరే మనం ఎంట్రీ తీసుకోలేదు. ఎందుకంటే మన రూల్స్ వ్యతిరేకం కాబట్టి మనం ఎంట్రీ తీసుకోలేదు. మీరు ఎవరికైనా ఇండికేటర్ కావాలంటే మాత్రం నాకు కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా డైరెక్ట్ కాల్ చేయొచ్చు. మీకు ఇండికేటర్ యాక్సెస్ అనేది ఇస్తాను. నా యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయొచ్చు. నా యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను టార్గెట్ హిట్ అయినా, స్టాప్ లాస్ హిట్ అయినా ఈ ఇండికేటర్ గురించి అయితే నేను వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను. చూద్దాం రేపు మార్కెట్